గిన్నెల గురించి మాట్లాడుతున్నారు. వారి నాలుక ఎలా ఉందట? భూసంచారము చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, కీడును గురించి మాట్లాడుతూ ఉన్నారు, బలాత్కారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీ నాలుక నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి. ఆ నాలుక ఆరోగ్యదాయకంగా మారాలి, అది శాపముగా మారకూడదు. నీకు నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చేదై ఉండకూడదు. నువ్వు దేని గురించి మాట్లాడతావో అదే నీ జీవితంలో జరిగింది. నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే నీ నోటల నుంచి డెలివరీ అవుతుందో అదే దేవుడు నీ మీదికి రప్పిస్తావు.